సినిమా ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్‌కి నటుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో 'సన్ ఆఫ్ వైజయంతి' అనే సినిమా చేశారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కథ విషయానికొస్తే గనక వైజయంతి అనే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి అర్జున్ అనే ఒక కొడుకుంటాడు. ఆమె ఎంత సిన్సియర్గా ఉంటుందో వాళ్ళ కొడుకు అంత చిల్లరగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక తన కొడుకు ద్వారా తను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది, ఆమెకు వచ్చిన ప్రాబ్లం తన కొడుకు ఎలా సాల్వ్ చేశాడు అనే విషయాలు తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికొస్తే ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరోసారి తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవటమే కాకుండా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేశారు. ఇక ప్రదీప్ చిలుకూరి రాసుకున్న కథ రొటీన్ రెగ్యులర్ టెంప్లెట్లో ఉన్నప్పటికీ ఆయన ఈ సినిమాకు అందించిన ట్రీట్మెంట్ కొంతవరకు ఓకే అనిపించింది. ప్రేక్షకుడు ఎలాంటి అంశాలకైతే కనెక్ట్ అవుతాడో అలాంటివి ఈ సినిమాలో చాలా ఎక్కువ సంఖ్యలో పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమా సీన్స్ కోసం రాసుకున్న ట్రీట్మెంట్ లో దర్శకుడు కొంతవరకు కొత్తదనాన్ని ఫాలో అయ్యాడు. అయితే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ని చూపిస్తూ ఇప్పటివరకు చాలా సినిమాలైతే వచ్చాయి. అలాగే మదర్ సన్ కూడా బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో విజయశాంతి, కళ్యాణ్ రామ్ మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాకి హైలైట్గా నిలిచాయనే చెప్పాలి. తల్లి కోసం తను ఏం చేశాడు అనేది చాలా బాగా చూపించారు. కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో డీసెంట్గా ఉంది. ఇక క్లైమాక్స్లో వచ్చేసరికి 20 నిమిషాల ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, విజయశాంతిల మధ్య ఒక మదర్ సన్ బిల్డ్ అవుతుంది. పటాస్ లాంటి సినిమాలో కళ్యాణ్ రామ్ సన్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేశాడు. ఇక ఈ సినిమాలో మదర్ సన్ ఎమోషన్స్ని పీక్స్ లెవెల్లో చూపించే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని ఎమోషన్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సైతం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. మరి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గనక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన క్యారెక్టర్కి ఎంతైతే యాక్టింగ్ అవసరం ఉందో ఆ మేరకు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి నటించిన విధానం అయితే ప్రేక్షకులకు బాగా నచ్చింది. మరి ఇలాంటి సందర్భంలోనే విజయశాంతి పోషించిన పాత్ర సినిమాకి హైలైట్గా నిలవటమే కాకుండా మరోసారి తన గత సినిమాల పొటెన్షియాలిటీని చూపించారు. ఇక వీళ్ళిద్దరి మీద సినిమా మొత్తం డిపెండ్ అయి ఉంది. వీళ్ళ మధ్య మంచి సినిమాలు రావటం, ప్రతి సీన్లో వీళ్ళకి సంబంధించిన కోర్ ఎమోషన్ని హైలైట్ చేస్తూ దర్శకుడు సినిమాను తీసుకెళ్లిన విధానం వల్ల వీళ్ళిద్దరి యాక్టింగ్ అయితే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇక ఈ సినిమాని తన భుజాల మీద ముందుకు తీసుకెళ్లారు. ఇక మిగతా ఆర్టిస్టులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. టెక్నికల్ అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ప్లేస్ అయింది. దానివల్ల ఎమోషనల్ సీన్స్ చాలా వరకు హైలైట్ అయ్యాయి. అలాగే సినిమాటోగ్రఫర్ అందించిన విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి షాట్ని చాలా కొత్తగా రూపొందించే ప్రయత్నం అయితే చేశారు. అందువల్ల ఈ సినిమా మిగతా సినిమాలన్నింటికంటే కూడా బెటర్మెంట్గా కనిపించింది. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మరి ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక కళ్యాణ్ రామ్, విజయశాంతి, అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ చెప్పొచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ కథ, ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్.